హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మన యంగ్ ఫార్మ్స్. ఇక్కడ మీరు చూస్తున్నది మేము పెంచుతున్న డాగ్ అండి. ఇది దాదాపుగా సంవత్సరం నుంచి పెంచుతున్నాం ఫ్రెండ్స్ ఈ డాగ్ బ్రీడ్ వచ్చేసి ఇండియన్ స్ప్రిడ్జెస్ జాతికి చెందిందండి. ఈ డాగ్ ఇవి చాలా ఫ్రెండ్లీ నేచర్స్ తో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మన మనుషులతో చాలా క్లోజ్గా కలిసిమెలిసి ఉండే కుక్కల్లో ఈ జాతి కుక్క ఒకటి ఫ్రెండ్స్ ఇది వచ్చి విదర్స్ వద్ద 13 సెంటీమీటర్లు, హైట్ వచ్చేసి 33 సెంటీమీటర్లు, మృదువైన ఛాతీ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఫేర్ టైల్ మరియు మృదువు మిల్కీ డబుల్ కోటింగ్ తో ఉంటాయి ఫ్రెండ్స్. వాటి కనులు ఆకుపచ్చ లేదా నీలి రంగు కనుపాపలతో కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ మాటలను వినండి. భారతీయ స్పిడ్జెస్ జీవించడానికి సులభమైన కుక్కలలో ఒకటిగా ఉండవచ్చు. వాటిని భారతీయ జాతులలో అత్యంత ప్రజాదరణ పొందిన కుటుంబ కుక్కలలో ఒకటిగా మార్చింది. వారు సులభంగా హౌస్ బ్రేక్ చేయబడతారు మరియు శిక్షణ పొందుతారు. వస్త్రధారణ మరియు వ్యాయామం సాపేక్షంగా తక్కువ నిర్వహణ, మరియు అవి చాలా అనుకూలమైన కుక్కలు. ఫ్రెండ్స్ మన డాగ్ వచ్చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇలా ట్రైనింగ్ ఇవ్వడం వలన మనకి ఇంట్లో అయినా బయట అయినా చెప్పినట్టు వింటాయి ఫ్రెండ్స్. ఈ డాగ్స్ వచ్చేసి ఇవి వచ్చేసి 2 years కి పిల్లలు పెడతాయి ఫ్రెండ్స్. ఈ స్విడ్జీస్ జాతికి చెందిన కుక్కలు ఈకో ఫ్రెండ్లీ, హోమ్ ఫ్రెండ్లీ, చాలా వాటి యజమానికి నమ్మకంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మన స్ట్రీట్ డాగ్ లా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అందంగా మరియు చూడడానికి ఆకర్షంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ డాగ్స్ లో ఒక మైనస్ పాయింట్ ఏంటిదంటే, ఏవైనా వీధి కుక్కలు స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తే ఫ్రెండ్లీ నేచర్ కోసం వెళ్తే వీటిని కరవడానికి అవి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా అని వాకింగ్కి మనమే తీసుకువెళ్ళాలి, వాటిని వదిలిపెట్టకూడదు. ఈ జాతికి చెందిన కుక్కలు చాలా ఫుడ్ అయితే తీసుకోవు ఫ్రెండ్స్, చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాయి ఫ్రెండ్స్. ఇవి పుట్టిన తర్వాత 3 monthsకి ఇంజెక్షన్ అయితే కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. వీటికి ఇంజెక్షన్ వేయకపోతే మెంటల్గా డిస్టర్బ్ అవుతాయి. 3 monthsకి ఒక ఇంజెక్షన్, తర్వాత 1 yearకి ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మధ్యలో మీకు చేయించవలసిన ఇంజెక్షన్లు కొన్ని ఉంటాయి, అవి చేయించాలి ఫ్రెండ్స్. వీటికైతే మీట్ అయితే అలవాటు చేయకూడదు. అలవాటు చేసినట్టయితే ఎప్పుడూ మీట్ కోసమే ఉంటాయి, ఫుడ్ తీసుకోవు ఫ్రెండ్స్. డాగ్స్ని ఎలా పెంచాలి, డాగ్స్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, క్రమశిక్షణలో ఎలా పెట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.